ఇది సినిమా షూటింగ్ కాదు, నిజంగా జరిగిన ఉత్కంఠభరితమైన ఘటన. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో ఒక మానసిక అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తి హైవోల్టేజ్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్లపైకి ఎక్కడం తీవ్ర ఆందోళన కలిగించింది. సాధారణంగా ఈ వైర్లలో 25,000 వోల్ట్స్ వరకు విద్యుత్ ప్రవహిస్తుంటుంది. అలాంటి ప్రమాదకర పరిస్థితిలో ఆ వ్యక్తి పైకి ఎక్కి అక్కడే కూర్చోవడం చూసిన వారందరికీ గుండె ఆగినట్టే అయ్యింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయంతో ఏం చెయ్యాలో అర్థంకాక నిలిచిపోయారు. కొందరు వీడియోలు తీస్తూ ఉండగా మరికొందరు అతన్ని కిందికి దిగేలా ప్రయత్నాలు చెయ్యాలని భావించారు. కాని ఇలాంటి సందర్భాల్లో చిన్న పొరపాటు కూడా ప్రాణాలకు ముప్పు కావడం వల్ల ఎవ్వరూ దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చెయ్యలేకపోయారు. ఇదే సమయంలో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి ట్రైన్ మూవ్మెంటును తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే రూటుపై నడిచే అనేక రైళ్లు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినా ఒక ప్రాణాన్ని కాపాడడం ముందు ముఖ్యమని అధికారులు నిర్ణయించారు. రెస్క్యూ టీములు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ ప్రారంభించారు. ప్రతిక్షణం ప్రమాదంతో నిండిన ఈ పరిస్థితిలో వారు ఎంతో నైపుణ్యంతో శాంతంగా వ్యవహరించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ వ్యక్తిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. చివరికి ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మనకు 2 ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తోంది. మొదటిది రైల్వే సేఫ్టీ. హైవోల్టేజ్ లైన్స్ దగ్గర ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇవి కేవలం టచ్ చేస్తేనే కాదు, దగ్గరికి వెళ్లినా కూడా ప్రమాదకరం. రెండవది మానసిక ఆరోగ్యం. సమాజంలో చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి సరైన సహాయం, సహానుభూతి అవసరం. మన్మాడ్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన రైల్వే సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లను కూడా చూపించింది. ప్రతిరోజూ వారు వేలాది మంది ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తుంటారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో కూడా వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను కాపాడుతున్నారు. ప్రాణం ఎంతో విలువైనది. ఒక చిన్న నిర్లక్ష్యం లేదా ఒక క్షణిక నిర్ణయం జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. కాబట్టి రైల్వే నిబంధనలను ఎప్పుడూ గౌరవించాలి. మన భద్రత మాత్రమే కాదు, ఇతరుల భద్రత కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మనమందరం బాధ్యతగా ప్రవర్తించాలి. అలాగే మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. అవసరమైన వారికి సహాయం అందేలా చూడాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.